నిలబడి వాక్యం చదువు, నిలబడి వాక్యం చదువు. అన్న కూర్చుంటే నాకు అలవాటు ఉంది, నాకు బలహీనత ఉంది, నిద్ర వస్తుంది అంటే నిలబడి ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి, నిలబడి వాక్యం చదువు. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? ఇక ఆ రోజు నుండి నీ పరిస్థితి మారిపోతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. చదుదాం. దాన్ని ఎదుట నిలబెట్టవల్లని వాక్యముతో ఉతక స్నానము చేత. ఉతక అంటే ఏం చేస్తాం మీకు తెలుసు కదా, మీ వాషింగ్ టెక్నాలజీ మీకు తెలుసు, హౌ టు వాష్ ద క్లోత్స్ అని మీకే తెలుసు. అవునా? దాన్ని నీళ్ళల్లో ఎన్నిసార్లు ముంచాలో తెలుసు, ఎన్నిసార్లు నానబెట్టాలో తెలుసు, ఎన్నిసార్లు. హల్లెలూయా. పొద్దున్నే భార్య భర్తలకి ఏం గొడవ అయింది అనుకోండి, భార్య బట్టల మీద చూపిస్తా ఉంటది, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నువ్వు దొరకాల యేసుక్రీస్తున్నావు. అవునా? కొందరు కదా అలవాటు ఉంది తెలుసా, తిట్టుకుంటేనే బాగా ఉతుకుతా ఉంటారు. సో గాడ్ అలానే యేసు ప్రభు కూడా ఏం చేస్తాడంటే ఆయన ప్యూరిఫై చేస్తాడంట సిన్ఫుల్ నేచర్ నుంచి, పాపంలో నుంచి, బలహీనతల్లో నుంచి, అవునా కొన్ని బంధకంలో నుంచి ప్యూరిఫై చేయడానికి దేవుడు కొన్నిసార్లు లోతుగా వాక్యం చెప్పినప్పుడు చాలా మీక్నెస్, చాలా విధేయతతోని వాక్యాన్ని తీసుకుంటే అది నీ హృదయానికి, నీ శరీరాన్ని ఆరోగ్యం కలగజేస్తుంది. ఆరోగ్యము, నీకు ఆరోగ్యం కావాలా, వాక్యం దగ్గర రా, అంతే. దాట్స్ ఇట్, అంతే. ఇంకా పోనీ బ్రదర్ని ఇంకా అధిక సంవత్సరాలు జీవించాలనుకుంటావా, వాక్యం దగ్గర రా, అంతే. ద బ్లెస్సింగ్ ఇస్ ఇన్ ద వర్డ్. ఆమేన్. అర్థమైందా? ఒకప్పుడు నా పర్సులో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసింది తెలుసా, వాక్యం దగ్గరికే వచ్చిన. నిజం తెలుసా, వాక్యం దగ్గరికి వచ్చిన. అంటే నా కొరత నా పర్సు కాదు, నా కొరత నా జోబు కాదు, నా కొరత నా బ్యాంక్ కాదు, నా కొరత దేవుని వాక్యం. నేను నమ్మే స్థితిలో లేనప్పుడు హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద లార్డ్? నేను దేవుని వాక్యాన్ని నమ్మే స్థితి లేనప్పుడు ప్రభా నాకు ఇచ్చేసే, ప్రభా వచ్చేయాలి. ఎవరికెళ్ళి వస్తాయి? నువ్వు ఇచ్చిందని నమ్ము, ఫస్ట్ నువ్వు ఇచ్చిందని దేవుని వాక్యాన్ని నమ్ము. హల్లెలూయా. ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్తారా యెహోవా నా కాపరి? ఎవరైనా చెప్తారా? బాగా కష్టాలనే చెప్తారు వాళ్ళు. ఎవరికి బాగా డబ్బులు అవసరం వాళ్ళే చెప్తారు అవి. ఎందుకు? యు కేమ్ టు ద వర్డ్. నీ పరిస్థితి వాక్యం దగ్గర తీసుకొస్తుంది. అది కావాలి దేవునికి. అక్కడక్కడ తిరగద్దు నువ్వు, ఎక్కడికి రావాలంటే వాక్యం దగ్గరికి రావాలా. వర్డ్ క్రియేట్స్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. వాక్యము ప్రతిదీ సమకూరుస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఉతుకుతానే ఉంటాడు నిన్ను ఖచ్చితంగా. సంఘంలో గంట సేపే, నేను ఇంటికాడ మాత్రం రోజు ఉతుకుంటా. దేవుడు కాళ్ళు చేతులు అన్ని దగ్గర పెట్టుకొని ఎక్కడ రావాలా, బైబిల్ దగ్గరకు వచ్చి వాక్యాన్ని ఓపెన్ చేస్తే గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్. దేవుడు తన మాటను వాడుకొని ఆ రోజు ఏం చేయాలో చెప్తాడు. అవునా? కొంచెం కోపం తగ్గించుకుంటే మంచిదని అది కూడా చెప్తాడు దేవుడు. మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు. మనకున్న అలవాటు ఏంటంటే ఇది నా కోసం కాదు, మా ఆయన కోసం, ఇది నాకు కాదు. ఇది కొంతమందికి అలవాటు. ఆ స్క్రిప్చర్ దగ్గర రాగానే గట్టిగా, అందుచేత విను నీకే. ఈ మాట ఎంత గట్టిగా చదివాను, పురుషులారా మీరు నువ్వు ఎంత గట్టిగా చదివినావు. ఇది ఈ వచనంకి వచ్చాక చాలా స్లోగా, స్త్రీలారా ప్రభువునకు మీ సొంత. అంటే ఇది నాకు కాదు, ఇది ప్రతిదీ నీకే, నాకు దేవునికి స్తోత్రం. ఇది నీకు నాకు అవసరం అవుతుందని ఇగో ఇంత పెద్ద బైబిల్ మన దగ్గరకు వచ్చింది. అలా కదా, ఇది నీకు నాకు అవసరం అవుతుందని, అన్ని విషయాల్లో వాక్యం అవసరం అవుతుందని ప్రభు మంచిగా బైబిల్ ఇచ్చాడు. అందుకే చదవాలా. ఈ రోజు నుంచి ఎవరైతే బైబిల్ చదవరో జాగ్రత్త, నా మీద అభిషేకం ఉంది. ఎవరైతే బైబిల్ చదవో వాళ్ళకి నిద్ర పట్టకుండా ఉన్నది కాక. గట్టిగా ఆమె చెప్పాలా, గట్టిగా ఆమె చెప్పాలా. 2 అయినా 3 అయినా నీకు నిద్ర పట్టకుండా ఉన్నది కాక. నువ్వు బైబిల్ చదవాల్సింది ఇస్తున్నావురా. ఆ రోజు బైబిల్ చదవకపోతే ఇక నువ్వు వాషింగ్ మిషన్. ఇక నిద్ర పట్టదంతే. నువ్వు మళ్ళా బైబిల్ దగ్గరికి వస్తేనే నీకు నిద్ర పడుతుంది. I release this word in the name of Jesus Christ. That's finished. Amen.